బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుక్కుగూడలో ఈ నెల 17న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ వేదిక మీదే మేనిఫెస్టోను ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. అదే స్టేజ్ పై మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్లు సైతం అనౌన్స్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ, మహిళా విభాగాలు, ప్రజలు, మేధావులు, కుల సంఘాలతో చర్చిస్తున్నాయి. ఇక ఈ అంశాలన్నీ ఫైనల్ అవుతాయని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. ఇక ఈ 3 కమిటీలు ఫైనల్ చేసిన తర్వాత వివరాలను ఢిల్లీకి పంపనున్నారు. తర్వాత ఓవరాల్ మేనిఫెస్టోలోనూ ఈ అంశాలను క్రోడీకరించనున్నారు. బీసీ డిక్లరేషన్ ను 5 ప్రధాన అంశాలతో ప్రకటించనున్నారు. విద్యారంగం, వైద్య రంగం, ఆర్థిక సాయం, రాజకీయాల్లో ప్రాధాన్యత, ఎంప్లాయ్మెంట్ ను ఇందులో పొందుపరచనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుక్కుగూడలో ఈ నెల 17న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ వేదిక మీదే మేనిఫెస్టోను ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇక అదే స్టేజ్ పై మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్లు సైతం అనౌన్స్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. తుక్కుగూడ ప్రజా విజయగర్జన సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తుంది. ఈ నెల 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 17వ తేదీ ఈ సభను ఏర్పాటు చేయడం ప్రధానంగా 100 ఎకరాలతో కూడా 10 లక్షల సమీకరణతో సభ నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందించి నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్రజా విజయగర్జన పేరుతో నిర్వహించే సభకు అధినాయకత్వం అంతా కూడా హైదరాబాద్ రానున్న నేపథ్యంలో కూడా టీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం, అలాగే అగ్రనేత సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా తెలంగాణ రానున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సమావేశమైన నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఈ సభ నుంచే కూడా ఇక్కడ మేనిఫెస్టో కావచ్చు, వివిధ డిక్లరేషన్లు ప్రకటించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే పలు డిక్లరేషన్లు ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అలాగే చేయూత పథకం ద్వారా కూడా వివిధ సభలు ముఖంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా బీసీ డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్ సంబంధించి ఇదే సభ వేదిక కూడా ప్రకటించారు. అలాగే మేనిఫెస్టోకి సంబంధించి కూడా సోనియా గాంధీ చేత ప్రకటించే విధంగా కూడా ప్రణాళికలు ప్రధానంగా అంటే ఇప్పటికే పలు విధాలుగా కూడా ఈ డిక్లరేషన్ ప్రకటించాలని భావించినా కూడా అయితే అధినాయకత్వం అంతా కూడా ఒకేసారి తెలంగాణకు రానున్న నేపథ్యంలో కూడా ఇవి అంతా మళ్ళీ ఏదైతే సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ అందరూ ఒకేసారి ఉంటున్న నేపథ్యంలో కూడా పలు డిక్లరేషన్లు సంబంధించి అన్ని ఒకేసారి ప్రకటించే విధంగా కూడా ప్రణాళిక దీనికి సంబంధించి కూడా ఇక్కడ బీసీ డిక్లరేషన్ సంబంధించి బీసీ డిక్లరేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా నేతృత్వంలో చైర్మన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీసీకి సంబంధించిన సామాజిక వర్గాలకు చెందిన మేధావులు కావచ్చు, అలాగే మొత్తం అన్ని బీసీల సామాజిక వర్గానికి చెందిన అందరినీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా డిక్లరేషన్లు ఉన్నాయి, ఏ విధమైన అంశాలను పొందుపరిస్తే బీసీ కులాలకు సంబంధించి లబ్ధి చేకూరుతుంది, బీసీ కులాలకు సంబంధించి గతంలో ప్రభుత్వాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన పథకాలు డిక్లరేషన్ లో పొందుపరిచి వాళ్ళ సామాజిక వర్గానికి రాయం చేకూరుతున్నట్టు కూడా ఈ కమిటీ నిర్వహిస్తుంది. కమిటీ కూడా పలుసార్లు సమావేశమైంది. అంతటి కూడా దీనికి సంబంధించి మైనారిటీ డిక్లరేషన్ సంబంధించి షబ్బీర్ అలీ నేతృత్వంలో మైనారిటీ డిక్లరేషన్ కమిటీ కొనసాగుతుంది. అలాగే మహిళా డిక్లరేషన్ కమిటీ సంబంధించి కూడా సునీతారావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఈ మహిళా డిక్లరేషన్ లో కావచ్చు, అలాగే మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు, ఎలాంటి అంశాలు పొందుపరచాలి, దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన మేధావులు కావచ్చు, అలాగే సామాజిక వర్గాలకు చెందిన అందరినీ సంప్రదించిన తర్వాత కూడా పలు అంశాలపైన రూపొందించినారు. దీనికి సంబంధించి మేనిఫెస్టో సంబంధించి కూడా మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆమోదం రాజనరసింహ చైర్మన్ గా కూడా కమిటీలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో ఎలా ఉండాలని పైన కూడా వీళ్ళంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ క్షేత్రస్థాయిలో కూడా అక్కడ ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ విధమైన పథకాలు ఇస్తాం, ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాటికి అనుగుణంగా ఇక్కడ ఎలాంటి మేనిఫెస్టో రూపొందించబోతుందని పైన పూర్తిగా ఈ కమిటీ నిమగ్నమైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ 3 డిక్లరేషన్ సంబంధించి కూడా వీళ్ళు ఈ డిక్లరేషన్ కమిటీ చైర్మన్లు కావచ్చు, అలాగే మేనిఫెస్టో సంబంధించి మేనిఫెస్టో కమిటీ కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ 17వ తేదీన డిక్లరేషన్లు కావచ్చు, అలాగే మేనిఫెస్టో కావచ్చు, 5 డిక్లరేషన్ 5 గ్యారంటీ కార్డు హామీ పేరుతో కూడా
కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్న నేపథ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో అంటే ఇక్కడ మహిళా డిక్లరేషన్ కావచ్చు, మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు, అలాగే దీనికి సంబంధించి అదే రోజు ఈ 5 డిక్లరేషన్ తో పాటు మేనిఫెస్టో పలు డిక్లరేషన్లు ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజే డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ సంబంధించి కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రధానంగా 5 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ లో పొందుపరుచున్న ప్రధాన విద్య, వైద్య, ఆర్థిక అలాగే రాజకీయ ప్రాధాన్యత, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామన్నట్టు కూడా ఇప్పటికే ఏఐసీసీ చెప్పిన నేపథ్యం ఉన్నది. అలాగే అధిష్టానం కూడా ఆ బీసీలకు వచ్చే అసెంబ్లీకి సంబంధించిన టికెట్ల అంశాలు కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 టికెట్లను ఇస్తామన్నట్టు కూడా బీసీ డిక్లరేషన్ పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళు కూడా టికెట్లు ఆశిస్తున్న క్రమం ఉన్నది. ఇంకా టికెట్లు పెంచిచ్చే యోచనలో కూడా కనిపిస్తున్న నేపథ్యంలో గత సమావేశంలో కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలు కూడా ఉన్నాయి. బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తే వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఏదైతే టికెట్ల అంశంలో కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుందని కూడా డిక్లేర్ చేయడం. ఈ నేపథ్యంలో ఇక్కడ బీసీలు కావచ్చు, అలాగే మైనారిటీలు కావచ్చు, మహిళలకు సంబంధించిన డిక్లరేషన్లు కావచ్చు, అలాగే మేనిఫెస్టో సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 2-3 రోజుల్లో కూడా ఫైనల్ అయినాయి. దీని అంతటి కూడా అధిష్టానం పంపే యోచనలో ఉన్నారు. అధిష్టానం కూడా పలు అంశాలపైన ఇక్కడ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కావచ్చు, ఇక్కడ డిక్లరేషన్ లో ఉన్న అంశాలన్నింటినీ క్రోడీకరించి పూర్తి స్థాయిలో పలు డిక్లరేషన్ సంబంధించిన ప్రకటన అయితే 17న ఏ విధంగా ఉంటుంది దానిపైన 2 రోజుల్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.